సార్, మొన్న కుప్పం, నిన్న విశాఖ, నేడు హిందూపురం. వైకాపా దుకాణం సర్దేసింది. రేపేంటి సార్? మాచర్లు రేపు ఆదివారం బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన 33,000 తేడాతోటి పిన్నెల్లి మీద గెలిచారు. పిన్నెల్లి ఆ పల్నాడు మొత్తాన్ని కూడా ఒక కబ్జా చేసే అంటే ఒక సంస్థానం లాగా ఆయన గత 10 సంవత్సరాలుగా నడిపారు. ఆయన గురించి గత 3 పర్యాయాలు బ్రహ్మాండంగా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఇది పగలగొడితే తప్పే ఉంది, ఏదో పొరపాటు జరిగితేనే కదా ఆయన పగలగొడతాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిన్నెల్లిని ఇరికిచ్చారు ఆ కేసులో. ఆయనే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఆయనకి బెయిల్ కూడా రావటం. అది రాజకీయాల్లోనండి. మాచర్లలో దాదాపు అన్ని వార్డులు కూడా వైకాపా రాసుకున్నారు. ఆ ఎన్నికలు కాదు అవి. ఆ ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి పరిస్థితులు లేవని చెప్పి మోండా ఉమ్మ గారిని, బోదాడు వెంకన్న గారిని తెలుగుదేశం పార్టీ అక్కడ పరిశీలన కోసం పంపించింది, వాళ్ళకి సహాయంగా ఉండడం. ఆయన మీద దాదాపు వాళ్ళు చనిపోయేవాళ్ళు. అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళని కాపాడి వేరే రూట్ గుండా హైదరాబాద్ కాదు విజయవాడకి పంపించడం వలన ఆయన వాళ్ళు బతికి బయటపడతారు. ఒక న్యాయవాది దాదాపు ఆయన పారిపోయాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక న్యాయవాది కూడా అటు మిర్యాలగూడ మీదుగా బతుకు జీవుడు ఆయన పారిపోవడం జరిగింది. అంటే అంత అరాచకంలో జరిగిన ఆ ఎన్నికలు ఏకపక్షంగా వాళ్ళు రాసుకున్నారని చెప్పాలి. ఏది ఏమైనా మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ యేసోబు, మరి ఉప నాయకుడు నరసింహారావు గారు, ఉప చైర్మన్, వాళ్ళంతా కూడా 20 మంది మరి జాయిన్ అవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బట్టి వాళ్ళంతా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేస్తారు. ఈ కుప్పం అన్నారు మొన్న. ఈ కుప్పంని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి స్పెషల్ టాస్క్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. దాన్ని ఏం చేశారంటే మున్సిపాలిటీగా చేశారు. అంటే మేము పెద్ద ఘనకార్యం చేసేసాము, కుప్పం పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ, దాన్ని మున్సిపాలిటీగా చేసి ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు చేయలేదు, దీన్ని మున్సిపాలిటీ చేశారు. నిధులు ఇచ్చారా? అక్కడ ఒక డాక్టర్, ఆయన చంద్రబాబు నాయుడు గారితో పాటు మంచి సంబంధాలే ఉన్న డాక్టర్ని చైర్మన్గా అక్కడ చేసి కుప్పంలో కొంత తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నం చేసింది, ఏది కొన్ని వార్డులు గెలవటానికి. కానీ వాళ్ళు గెలవలేకపోయారు. అంటే ఏకపక్షంగా దాని మీద స్పెషల్గా శేషాచలం అడవుల్లో సంపాదించిన డబ్బంతా కూడా పెద్దిరెడ్డి గారు ఆ నియోజకవర్గంలో కుమ్మరించడంతో అది తట్టుకోలేకపోయారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రదేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి. తన సొంత నియోజకవర్గంలో కూడా వచ్చింది. ప్రతి మండలంలో కూడా గ్రామ పంచాయతీలు పోటీ చేయలేదు, కానీ మున్సిపాలిటీకి వాళ్ళు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ, అయినా కూడా ఓడిపోయింది. ఆ మున్సిపాలిటీలో ఇప్పుడు దాదాపు వాళ్ళంతా కూడా ఒక చైర్మన్ రాలేదు, కానీ అంటే ఆయన కూడా త్వరలో వస్తారు. అక్కడ శ్రీకాంత్ గారు అని చెప్పి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయనకి ఆ కుప్పం నియోజకవర్గాన్ని స్పెషల్ టాస్క్ కింద నారా చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల క్రితమే ఆ ఎమ్మెల్సీకి అయ్యే ముందు నుంచే కొంచెం ఆయన అండర్స్టాండ్ చేసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు కుప్పం నియోజకవర్గానికి ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆయన సొంత పర్సనల్ సెక్రటరీ వాళ్ళంతా కూడా ఉన్నారు. ఆ పర్సనల్ సెక్రటరీల మీద కేసులు, ఎన్నో దారుణాలు కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలంలో చాలామంది మీద దాదాపు 400 నుంచి 500 మంది మీద కేసులు పెట్టి, ప్రైవేట్ కేసులు, ప్రభుత్వం కేసులు. అసలు వీళ్ళు ప్రైవేట్ కేసులు పెడదామంటే తీసుకునే నాదుడే లేకుండా పోయి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ అలాంటి వెంటనే కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇదంతా కూడా ఒక బూమ్ బుష్ అని చెప్పి ఆ కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్స్ వాళ్ళందరూ తెలుసుకుని వాళ్ళు జాయిన్ అవటం జరిగింది. ఇక వైజాగ్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటే వైజాగ్. అయితే కార్పొరేషన్లో మాత్రం గెలవలేకపోతుంది. గతంలో కూడా వైజాగ్ కార్పొరేషన్లో
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గెలవాలి. సబ్బవరి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం జరిగింది. మరి తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ సబ్బవరి గారు పార్లమెంట్కి వెళ్తే అక్కడ మజ్జి శారద గారు ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఉమెన్ కూడా గెలవటం జరిగింది. ఇప్పుడు మొదటిసారి తెలుగుదేశం పార్టీ అక్కడ పాగా వేసిందనే చెప్పాలి. అక్కడ కూడా దాదాపు 12 మంది కార్పొరేటర్స్ మారారు. ఇకపోతే హిందూపురం మీద కూడా స్పెషల్ ఫోకస్ ఓడించడానికి, బాలకృష్ణ గారిని ఓడించడానికి అక్కడ ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇచ్చి మరి లోకల్గా ఉన్న దానికి అతనికి మంచి పదవులు ఇచ్చి ప్రోత్సహించారు, ప్రయత్నం కూడా చేశారు. సామాజిక వర్గ సమీకరణాల ద్వారా కూడా ఆయన ఓడించడానికి, బాలకృష్ణ గారిని ఓడించడానికి ఒక 7-8 నియోజకవర్గాలు కాన్సన్ట్రేట్ చేశారు. ఒకటి మరి అచ్చెన్నాయుడు గారిని, మరి హిందూపురంలో బాలకృష్ణ గారిని, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని, మంగళగిరిలో నారా లోకేష్ బాబుని, ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని, అన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి. వేల కోట్లు, దాదాపు చాలా ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా కూడా అంటే ప్రజాగ్రహం ముందు ఇవేవి కూడా పనికిరావు. అలాగే హిందూపురంలో కూడా ఎప్పుడెప్పుడు ఒక్కసారి విదిలేస్తే వచ్చి చేరతాం అన్నట్టుగా అక్కడ చైర్మన్తో సహా 20 మంది, ఇప్పుడు 12 మంది జాయిన్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే కొంతమంది జాయిన్ అవటం జరిగింది. ఆ ఇక్బాల్ గారు కూడా అసలు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేవారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశారు. ఆయన్ని వైసీపీ తీసుకుని ఎమ్మెల్సీ చేసింది. ఆయన కూడా, ఆయనకి చాలా కాలం పదవి ఉంది, అయినా కూడా ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అంటే రాజకీయ అవగాహన లేకుండా కేవలం ధన రాజకీయాలు, కుల రాజకీయాలు, సామాజిక వర్గాల సమీపనం పేరుతో అభివృద్ధిని గాడికి వదిలేసి రాష్ట్రంలో విశృంఖలత్వాన్ని తోటి రాజకీయాలు చేస్తే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. ఎక్కడ కూడా మొన్న కుప్పం, నిన్న విశాఖ, నేడు హిందూపూర్, రేపు ఆదివారం మాచర్ల, ఇలా కార్పొరేషన్లు అన్నీ. అందులో కూడా గవాల్ని గేట్ ఎత్తేయటానికి లేదండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి కొంత ప్రొటెస్ట్ ఉంది. వాళ్ళు కూడా స్థానిక శాసనసభ్యుడితోటి, స్థానిక కార్యకర్తలతోటి సర్దుబాటు చేసుకుని కొంతమంది సెలెక్టివ్గానే చేర్చుకుంటున్నారు. చీరాల, ఒంగోలు వీటన్నిటిలో కూడా మున్సిపాలిటీల్లో అదే కార్యక్రమం. స్థానిక శాసనసభ్యుడికి అన్ని విషయాలు అక్కడ తెలుసు కాబట్టి అతని అంగీకారం కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే తప్పకుండా అక్కడ వాళ్ళని శాసనసభ్యుడే జడ్జి చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు వైకాపా ఇక రాష్ట్రంలో దాదాపు మున్సిపాలిటీల్లో దుకాణం సర్దినట్లే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.